లేదా అమీర్పేట అది ఊడం మైత్రివనం ఆ రోడ్డుకి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది. ఎందుకంటే నడిపి అక్కడ అరగంట సేపు పడుతుంది, 1 కిలోమీటర్ నడుపుతాం. ఇప్పుడు ఇది ఉందా? లేదు. ఫ్లైఓవర్లు వచ్చాక, మెట్రో వచ్చాక చాలా తగ్గింది. సో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆంధ్రాలో యునైటెడ్ ఆంధ్ర సపరేట్ తెలంగాణ ఉన్న సీఎంస్ అందరూ కూడా సీఎంస్ కానీ పిఎంస్ కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. వాళ్ళందరూ ప్రతి సీఎం కూడా స్టేట్ పెరగాలి అనేది ఆలోచన అయితే ఉంది. కొంతమంది బాగా పెంచారు, కొంతమంది కొద్దిగా పెంచారు. బట్ పెరగడమే జరిగిందని తరగడమే జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ వల్ల ట్రాన్సాక్షన్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. మన క్రెడా మీటింగ్లో కూడా మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. నిన్న 4 cities శంకుస్థాపనకు కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. ఆయన ఇంటెన్షన్స్, పాలసీస్ ఆర్ లుకింగ్ వెరీ అంబిషియస్, వెరీ గుడ్. బట్ ద ఓన్లీ క్వశ్చన్ ఈస్ మేనిఫెస్టోలో పెట్టడం వేరు, దాన్ని ప్రజల దాకా తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇప్పుడు స్కీమ్స్ అంటారు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ డిక్లేర్ చేయడం, ఆ స్కీమ్స్ ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నాయా లేదా, డిశ్చార్జ్ అయితే కావాల్సిన యాక్చువల్ పర్సన్కి వెళ్తున్నాయా లేవా, మధ్యలో కొన్ని అయిపోతున్నాయా, ఇవన్నీ మీకు తెలుసు, మీరు పాలిటిక్స్ మాట్లాడతారు కాబట్టి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేట్లు తగ్గాయి, స్టెబిలైజ్ అయింది, పెద్దగా ఏం తగ్గలేదు, పెరగలేదు కానీ అట్లానే తగ్గలేదు. ఏదైతే కొద్దిగా ఆర్టిఫిషియల్ హైప్ అని కొద్దిగా జరిగిందో ఎలక్షన్ ముందు, అది సెటిల్ డౌన్ అయింది. ఆ సెటిల్ డౌన్ అయినందువల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ అంటే ఇప్పుడు ఇంకెంతకంటే తగ్గదు అనే బెంచ్ మార్క్ వచ్చాం. లేకపోతే జనరల్గా గత 10 సంవత్సరాల్లో ఎవ్రీ 3-4 months పెరిగిపోయేది. ఆ లెక్క అనేది ఇప్పుడు 30% పెరిగి ఉండాలి, కానీ మీకు అదే రేటు దొరుకుతుంది. ఎందుకంటే ఇన్వెంటరీ ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు కొద్దిగా తగ్గారు. ఇప్పుడు రేట్లు పెంచారు, డబుల్ స్పిన్ అటాక్ అవుతుంది. క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్, సింగిల్ హ్యాండ్తో తిలక్ వర్మ గెలిగించాడు నిన్న మ్యాచ్ని, సీఎం కూడా కలిసారు. సో నేను అన్నదంటే రియల్ ఎస్టేట్ తగ్గింది, కానీ మళ్ళీ మధ్యలో కొద్దిగా పెరిగింది కూడా. అయితే అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు మన ఊహల ప్రకారం అయితే వెళ్ళలేదు. అది వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గ్రో. ఆ గ్రోత్ మరి మీరు 3 నెలలు పడుతుందో 6 నెలలు పడుతుందో అది నేను చెప్పలేను. బట్ డెఫినెట్గా లాస్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుకునేవాడికి ఉత్తమమైన టైము, మంచి లాభాలు వస్తాయి. ఇంకొక 1-2 నెలలు పోతే రేట్లు పెరిగిపోతున్నాయి. రేట్లు అయితే ఇదే దాన్ని ₹1,30,00,000 1,30,00,000 కొంటారు.